అమ్మ ఈ రోజున అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెంటనే వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలి? అదేమంటే నేను రోడ్డు మీద మాత్రం పెద్ద గలాటా చేసి అంబటి రాంబాబుని పలకరిస్తా, లేదా జోగి రమేష్ని పలకరిస్తా, అసెంబ్లీలో ప్రశ్నించండి అంటున్నారు, మీ టైం మీకు ఇస్తా అంటున్నారు. ఎందుకని అసెంబ్లీకి మాత్రం మొహం చాటేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆడు పరిపాలన సరిగ్గా ఉంటేనే కదా అసెంబ్లీకి వచ్చి ముఖం చాటేయకుండా ఉంటాడు. ఏమని ప్రశ్నిస్తాడు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని? పొద్దున్న 6ంటికి పింఛన్ ఇస్తున్నాడని పరిశీలిస్తాడా? అన్నా క్యాంటీన్ పెట్టాడని పరిశీలిస్తాడా? ఆటో డ్రైవర్లు 15,000 ఇస్తున్నాడని పరిశీలిస్తాడా? బస్సు ఫ్రీగా పెట్టాడని ప్రశ్నిస్తాడా? ఏముందని ప్రశ్నిస్తాడు? లా అండ్ ఆర్డర్ బాగానే ఉంది, డిపార్ట్మెంట్ శుభ్రంగా చూసుకుంటుంది. గంజా కేసులు, డ్రగ్స్ కేసులు ఎలక్టివ్ గా చూసుకుంటున్నారు. ఏముంది ఇంకా నువ్వు చేయటానికి? రాష్ట్రం పచ్చగా ఉంటే ఓర్చుకోలేవా? నువ్వు ఉన్నంత సేపు కబ్జాలు, దోచుకోవటం, దాచుకోవటం ఏ పని చేస్తున్నావు? ఆఖరి తిరుపతి లడ్డు కూడా కబ్జా చేసావు అంటే నీలాంటి నీచపోళ్ళు ఎవ్వరు ఉండరు, అసలు ఉండకూడదు కూడా మీలాంటి వాళ్ళు, నీచపోళ్ళు. మరి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు. అడుక్కోవడం ఎందుకు? ప్రతిపక్ష హోదా నీకు దమ్ముంటే అసెంబ్లీలోకి రా, కూర్చొని మాట్లాడు, తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దు. చంద్రబాబు నాయుడు చేసే పనులు ఏమైనా తప్పు ఉంటే చెప్పు, ఎదురు నిలబడి సంతకం పెట్టి మాట్లాడు. చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, స్పీకర్ గాని మాట్లాడు. పని నీ వెనకాల మేము మహిళలు ఉంటావు, నువ్వు మాట్లాడు. దమ్ముంటే మాట్లాడు. ఇట్లా పుష్పలాగా తలదెప్పటం కాదు, తొడగొట్టి శబ్దం చేసి మాట్లాడు. దమ్ము ధైర్యం ఉంటే నీకు అసెంబ్లీలో. అంటే వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోవడం అసలు ఎంతవరకు న్యాయం? ఇప్పుడు జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా, ప్రజలు పన్నులు కట్టే వాటితో జీతాలు, ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నాడు. ఆయన వచ్చి ప్రశ్నించాల్సింది సంతకం పెట్టి మాత్రం వెళ్ళిపోతున్నాడు అంటే ఏంటి? ఏం ప్రశ్నించడానికి అవకాశం లేక, చంద్రబాబు పరిపాలన బాగుంది కాబట్టి ఏం అడగలేక కుక్కలాగా వెళ్తున్నాడు అసెంబ్లీలో నుంచి. అంతే. అంటే పదవి కూడా పోద్దేమో అనే భయం అంటారా? నా పదవి కూడా ఊడిపోకుండా చూసుకో మన జగన్ ని. లడ్డు గురించి ఏమంటారమ్మా? ఈ రోజున తిరుమల లడ్డు వ్యవహారం చివరికి దానిలో కూడా డబ్బులు కల్తీ చేశారంటే ఎంతవరకు? ఈ రాష్ట్రాలు ఏంటండి, పక్క రాష్ట్రాలు అంతా, భారతదేశం మొత్తం బాధపడుతుంది ఈ లడ్డు గురించి. అసలు చాలా నీచమైన పని అది. లడ్డు ప్రసాదం అంటే ఎంత గొప్పతో తింటాం మనం, దండం పెట్టుకొని కళ్ళకు అద్దుకొని తినే దాన్ని కూడా కల్తీ చేశారంటే అంత నీచపోళ్ళు ఉండరు. అంబటి రాంబాబు నిన్న కూడా వచ్చి బయటకు వచ్చి కెమెరాల ముందు తగ్గేదేలే అంటున్నాడు. అంబటి రాంబాబుకి చెప్పు తీసుకొని కొడతాం, మహిళలను కొడతాం, మహిళా కమిటీ కొట్టుద్ది. ఆంధ్ర రాష్ట్ర మహిళల ముందుకు వస్తాం. మా చంద్రబాబు నాయుడు కానీ, మా పవన్ కళ్యాణ్ కానీ ఏమన్నంటే మట్టికి ఊరుకునేది లేదన్నమాట. చిటికే చెప్తున్నా ఆంధ్ర రాష్ట్ర మహిళగా. ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా నేను అది చేస్తానది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే నీకు 11 సీట్లు వచ్చి 11 మంది రండి, మాట్లాడండి, విమర్శించండి. మా ప్రజల్లో విమర్శనం ఉంటే ఒక హోదాతనం వస్తుంది, ఒక హోదాతనం వస్తుంది మనిషికి. లేకపోతే నువ్వు ఎక్కడో కూర్చొని మేము రాము, మాకు హోదా ఇవ్వాలని ఎలా ఇస్తారు? ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు, నీకు 18 కావాలి, మినిమం 18 కావాలి, నీకు హోదా ఇస్తారు. అసలు నీ దగ్గర రాజకీయ లక్షణాలే కనబట్టలేదు. ఒక హోదాతనం లేదు, ఒక హోదా లేదు. ప్రతిదీ మేము గెలుస్తాం, వాటి బట్టలు ఓడదీస్తాం, వీళ్ళు లాగేస్తాం, సప్త సముద్రాల వెనకాల తీసుకొస్తాం, వాళ్ళని పీకేస్తాం. ఈయన రాజకీయ నాయకుడు మాట్లాడేది? ఈయన ఉందా? పోనీ ఏదైనా ఎవరికైనా పర్మిషన్ వెళ్ళినప్పుడు కనీసంగా క్యాటర్ని, అరే మీరు గొడవ చేయబాకండి, మనం ప్రజల్లోకి వెళ్ళాలా, ఓట్లు అడగాలి అని చెప్పి ఒక ఇది ఉందా? అక్కడ వాళ్ళని చంపేయటం, వీళ్ళని చెప్పేయటం, వాడు కారు కింద ఒకటి చంపేయటం, ఇవన్నీ నానా అంగమ్మ. ఈ రాజకీయ నాయకత్వం అది అసలు ఎలాగా? నువ్వు ఒక పద్ధతిగా ఉండాలా, మళ్ళీ గెలవాలా, మళ్ళీ ప్రజల్లోకి రావాలా, మళ్ళీ 151 160 తేవాలనుకున్నప్పుడు ఒక హోందాతనం, ఒక కనీసంగా ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాకు ఉన్నటువంటి వాళ్ళని, అయ్యా మీరు గొడవ చేయబాకండి, మీరు చెందబాకండి, మన ప్రజల్లోకి వెళ్తున్నాం, మన వాళ్ళు ఇలా అయ్యారు, మనం ప్రపంచానికి వెళ్తున్నాం అని చెప్పేది నువ్వు అంటే అదేం జరుగుద్ది? చేతులు కోసుకొనేమో నీకు బొట్లు పెట్టడం, ఏటపోతులు కోసేమో నీకు బొట్లు పెట్టడం, ఈ రాజకీయ నాయకుల లక్షణాలు. మేము ఎలాగ ఓట్లు వేస్తాం? నీకు వెళ్ళిపోతున్నావు. అసెంబ్లీకి వచ్చావంటే నువ్వు ఏదో పదవి పోద్ది అని చెప్పి లెక్కలో వచ్చావు, కానీ మనసు పూర్తికి నువ్వు రాలేదు. ఎందుకంటే 3 నెలలకు రాకపోతే ఊస్టింగ్ అవుద్ది, ఆ ఊస్టింగ్ అవుద్ది అని చెప్పి నువ్వు వచ్చావు. వచ్చినోడు నువ్వు అడగాల, ఏదైనా ప్రశ్న అడగాల. అది ఎలాగా ఇది ఎలాగని అడిగితే దానికి ఒక హోందాతనం వస్తుంది, ఒక లెక్క వస్తుంది. ఏది లేకుండా నువ్వు ఏదో అసలు గవర్నర్ ప్రసంగానే నువ్వు వాల్యూ ఇవ్వలేదు, ఏదో రకంగా మామూలుగా అసెంబ్లీలో చేసినట్టు చేశావు. మరి ఏది నీకు హోందాతనం ఏది? మీ రాజశేఖర రెడ్డి మీ నాన్న ఎలా చేశాడు పరిపాలన? ఒక హోందాతనంగా చేశాడు, మంచి వచ్చాడు, హోందా చేశాడు. ఆయన పోయిన తర్వాత నువ్వు వచ్చావు, నీకు గెలిపించాం. నువ్వేం చేశావు రాష్ట్రానికి? అరే 2 సంవత్సరాలన్నారేమో మీరు దోచుకుంటారా, 2 సంవత్సరాలు మీరు దోచుకుంటారా, ఎమ్మెల్యేలు విడదీచ్చావు. ఏం చేశావు? ఎక్కడ చూసినా భూ కబ్జాలు, భూములు, ఇసుక, అది ఇది మొత్తం ఈ మందు ఇవన్నీ మీద వేసుకొని ఇలా అప్పరగా ఎవడు అప్పన్న, ఆ అప్పన్న అనేవాడి దగ్గర కోట్ల ఎక్కడి నుంచి వచ్చినాయి? 4,000 కోట్ల దగ్గర అప్పన్న. మరి కేసిరెడ్డి వాళ్ళంతా ఏం చేశారు? ఆ లడ్డులోనేమో పంది కొవ్వును, ఆ గొడ్డు కొవ్వును అవన్నీ కలిపి మీరు ప్రజలకు ఇచ్చారు. ఏంటి
కనీసంగా వెంకటేశ్వర వారి పవిత్రతను కూడా మీరు పాడు చేశారు. మరి ఎన్ని అసెంబ్లీలో ఏంటి అన్ని అడగాలగా వచ్చి అడగాలగా ఇవన్నీ నువ్వు అడగకుండా నాకు అది ఇవ్వలేదు, నాకు హోదా ఇవ్వలేదు, నేను అది చేయలేదు ఇది చేయలేదు అంటే నీకు ఎవరు ఇచ్చేస్తారు హోదా? ప్రజలు ఇవ్వాలా? ప్రజల మధ్యలోకి వెళ్ళు, మేము గెలుస్తాం, మేము ప్రభుత్వం వస్తుంది. ఏ రకంగా వస్తుంది ఈ ప్రభుత్వం? అంటే ఓటుకు 1,00,000 ఇస్తావా, లేకపోతే ఓటుకు 10,000 ఇస్తావా? ఏం చేస్తావు? లేకపోతే ఎవరికైనా సూట్ కేసులు అందిస్తావా ప్రజలకి? ఏం చేస్తావు నువ్వు? ఎలాగొస్తావు నువ్వు ఏదైనా మంచి పనులు చేసినట్టయితే నువ్వు మామూలుగా వచ్చేవాడివి, కనీసంగా మిత్రపక్షం కూడా నీకు వచ్చేది, నువ్వు ఏ ప్రతిపక్షం కూడా నీకు వచ్చేది ఏది లేదా? ఏం చేస్తావు? అక్కడేమో ఎప్పుడు స్టార్టింగ్ అంటే ప్రజావేదిక నువ్వు ఎప్పుడు పగలు కొట్టావో, సుధాకర్ డాక్టర్ గారిని ఎప్పుడు చంపావో, నీకు అక్కడి నుంచి వచ్చింది రివర్సు వచ్చింది. కానీ దాన్ని ఏదైనా ఆ ప్యాలెన్స్ లో కూర్చొని నువ్వు మాట్లాడటమే కానీ చేయటమే కానీ ప్రజల మధ్యలోకి ఎప్పుడు వెళ్ళావా? వెళ్తేనేమో చెట్లు నరకటం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఒంటరికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ ఇంట్లో టీ తాగుతున్నాడు, ప్రజలను పలకరిస్తున్నాడు. అయ్యా నీకేంటి నీ కష్టం అంటున్నాడు. ఆ కష్టం చెప్పే కానీ ఈయనకి ఇల్లు కట్టించండి అంటున్నాడు, అది చేయండి ఇది చేయండి అని అంటున్నాడు. మరి అలాంటి నాయకుడు, ఇలా విజన్ ఉన్న నాయకుడు కొన్ని సంవత్సరాలు ఇంకొక 5 ఏళ్ళు కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక గెలిస్తే, ప్రజలు నీతి నిజాయితీ కనుక ఓట్లు వేస్తే, మన ఆంధ్రప్రదేశ్, మన విజయవాడ మన కనువిందు కనబడకుండా ఆస్ట్రేలియా ఏంటి, దుబాయ్ ఏంటి, అమెరికా ఏంటి అలా మొగుళ్ళ తయారవుద్ది. ఏంటి మన ఆంధ్రప్రదేశ్, మన విజయవాడ? అసలు ఎక్కడికక్కడ గొడవలు, ఏదో విధంగా ఇబ్బంది అసలు ఏమి లేదండి చేయటానికి కూడా. ఇక అది రాంబాబు నిన్న కూడా బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు ఒక ముఖ్యమంత్రిని నువ్వు తిట్టాలంటే ఎకటారంగా మాట్లాడటం అంటే ఏ రకంగా నువ్వు మాట్లాడగలిగావు? బూతులు కూడా చెప్పలేని బూతులు. ఇదే రాజకీయ నాయకుడు మాట్లాడేది? రాజకీయ నాయుడుగా హోందాతనం ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా. నేర్చుకో ఎదటోళ్ళని చూసి. నువ్వు పైకి రావాలా, మళ్ళీ గెలవాలంటే ఎదట ప్రజలను చూసో లేకపోతే నాయకులను చూసి నువ్వు నేర్చుకో. ఏమీ లేదు. ఇప్పుడు చూడు, కొడాలి నాని అంట గవర్నమెంట్ కరెంట్ అంట, గవర్నమెంట్ దాంట్లో అంట 5 సంవత్సరాలు ఉపయోగించుకున్నాడంట కన్వెన్షన్కి, ప్రీ కన్వెన్షన్కి. ఎవడమ్మో మొగుడు సొమ్మయ్యా? మా కష్టం, మా ప్రజల కష్టం. ఇవాళ మేము కాయలు మాకు తిప్పబోయా కాయలు కాచాడు. మేము ఇవాళ కాయలు అమ్ముకుంటున్నాం, కాయలు అమ్ముకొని మేము బతుకుతున్నాం. ఈ వయసులో కూడా మా ₹1 అయినా పోతుంది గవర్నమెంట్ కి. మేము ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే చంద్రబాబు నాయుడు దయ వల్ల, లోకేష్ డిప్యూటీ సీఎం దయ వల్ల మేము కూర్చున్నాం. ఎందుకంటే గతంలో మాకు పోలీసు వాళ్ళు ఇక్కడ ఉంచలేదు. ఇవాళ ఈ రోజు కూడా మేము ఇక్కడ బతుకుతున్నామంటే బాబు గారు ఏమంటున్నారంటే ప్రజల జోలికి వెళ్ళొద్దు, ప్రజల్ని హింసించొద్దు, కష్టపడి పనిచేసేవాడు జోలికి వెళ్ళొద్దు అంటే అంటున్నారు. కాబట్టి ఇవాళ పోలీసులు కూడా వచ్చి బాబాయ్ అంటున్నారు, అయ్యా అంటే బాబు అంటున్నారు. గత ప్రభుత్వంలో అరే ముసడా తీబడి కొడక ఇదా పరిపాలన అని చెప్పేసి రకంగా జరిగింది. మేము ఎలాగేస్తాం ఓట్లు, నీకు ఎలా గెలిపిస్తాం? నువ్వు ఇంత కట్ట తీసుకొచ్చి మా ముందు పెట్టినా మీకు ఓటేయం. ఎందుకంటే రాష్ట్రం ఇంకా దిగజారిపోద్ది, ఇంకా ఇందులోకి వెళ్ళిపోద్ది. అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ 2029 వరకు గెలిస్తే ఆ తర్వాత గానీ ఆ రకంగా నీకు రాష్ట్రం బాగుపడుద్ది, ప్రజలు సుఖంగా ఉంటారు. అసలు ఏమీ లేవు, ఏమీ లేవు. చక్కగా బతుకుతున్నారు, చక్కగా చేస్తున్నారు. ఇవాళ ఆటోకు డబ్బులు వేస్తున్నావు, పిల్లలకి డబ్బులు వేస్తున్నావు, అనేక మందికి ఫ్రీ బస్సు ఇస్తున్నావు, అనేక మంది కనుక ఇప్పుడు మన టీచర్లకు ఉద్యోగం ఇచ్చావు, పోలీసు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చావు. మరి ఇవన్నీ నువ్వు ఇచ్చావు, మరి నువ్వేమో ఇస్తున్నావు? పెన్షన్ ఒక్కరోజు ముందు తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నావు. ఆదివారం వస్తే శనివారం ఇస్తున్నావు, పండుగ వస్తేనే ముందు రోజు ఇస్తున్నావు. ఇది గవర్నమెంట్ పరిపాలన అంటే. అలాగ బాబు గారు చల్లగా ఉండి 3 కూటమి ప్రభుత్వం ఈ మళ్ళీ రాష్ట్రానికి ఒక డెవలప్మెంట్ చేసి, మళ్ళీ మా కనువిందు చేసి ఈ రాష్ట్రానికి ఇంకా బాగుపడేటట్టు, బాగుండేటట్టు చేయాలని మా కోరిక. అలాగే జీవితంలో నాకు 75 సంవత్సరాలు ఉంటాయి వయసు. ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ దగ్గర నుంచి చూసా, లాల్ బహదూర్ గారి దగ్గర నుంచి చూసా. కానీ మోడీ లాంటి ప్రధానమంత్రి ఇంతవరకు లేడు. देखो भाई मोदी जी आपको सलाम, ऐसा मोदी जी तुम ऐसा डेवलपमेंट करते हैं इंडिया को, अभी तुम डेवलपमेंट करना। मैंने कितने लोग को देखा, प्रधानमंत्री वाले को देखा, मैंने इंदिरा गांधी को देखा, लाल बहादुर शास्त्री देखा। ऐसा प्रधानी जिंदगी में नहीं रहता। बहुत डेवलप कर रहे हैं, बहुत दे रहे हैं, बहुत मकान दे रहे हैं, पैसे दे रहे हैं, घर दे रहे हैं, बहुत डेवलप कर रहे हैं जी मोदी जी। अभी 100 साल तुम जीना। గత 5 ఏళ్ల పరిపాలనలో అతను ఒక సీఎం గా ఉన్నాడు. సీఎం గా ఉండి కూడా మాకు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వస్తే దాంట్లో నుంచి మేము ఇంతమందిని తీసుకుంటే మీకు ప్రతిపక్ష హోదానే ఉండదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కేవలం 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తారండి? ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే నీకు ఓట్లు వేసిన జనాన్ని అడగండి, అంతేగాని అసెంబ్లీలో అడిగితే మీకు ఎవరిస్తారు? మీరు అడగాల్సింది ప్రజల్ని. మీకు ప్రజలకి ఎప్పుడైతే మీరు న్యాయం చేయగలిగితే ఆటోమేటిక్ గా మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. అది మీరు చేయలేకపోతే
ఉండిపోయారు. అది మీ వల్ల కాదు. ఏంటి ఎప్పుడు ఈ కూటమి అధికారంలోకి ఉంటది, మీకు ప్రతిపక్ష హోదా దక్కడం అనేది అసంభవం. అంటే ఆయన ప్రశ్నిస్తా అని చెప్పి అదేదో ప్లకార్డులు పట్టుకొని నేను ప్రశ్నిస్తా అంటున్నాడు. అసలు ఏం ప్రశ్నిస్తాడు, ఏ సమస్యలు ఉన్నాయని ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తాం అంటే ఏంటంటే అసలు ఏమని ప్రశ్నిస్తాలి? అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి. ఇంట్లో కూర్చొని మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నిస్తాం, అది ఒక ప్రశ్నిస్తున్నావా? అసెంబ్లీలోకి వచ్చి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు, మీరు ఉంటారు. కూటమి నాయకులు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పగలిగితే ఏదైనా ప్రశ్నించడం అవుతుంది. మీరు ఇంట్లో కూర్చొని ప్రశ్నిస్తాం ఏంటి? అసలు జనాల్లోకి రండి, జనాల్లోకి వచ్చి ప్రశ్నించండి, అంతేగాని ఇంట్లో కూర్చొని అసలు రాష్ట్రంలో సమస్యలు అంటూ ఉంటే ఎప్పుడు అసెంబ్లీకి వచ్చి వీళ్ళు ప్రశ్నించేవాళ్ళు. అసెంబ్లీకి రావట్లేదంటేనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు, తల్లికి వందనం ఇవ్వలేరు అన్నారు. తల్లికి వందనం టైం టు టైం, నిన్న కాక కేబినెట్ లో తీర్మానం ఏంటి 1200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్. ఇవన్నీ ఏంటండి? 3 గ్యాస్ బండ్లు ఇస్తామన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఏంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాం. అన్ని అమలు చేసుకుంటా 1 by 1 రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉన్న ఇదిలో చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అందరూ కలిసి ఒకనొకటి చేసుకుంటా దాని మీద అధ్యయనం చేసుకుంటా వస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని ప్రశ్నిస్తాం, మీరు జవాబు చెప్పలేరు, అది దాన్ని వాగటం అది సమస్య కాదు. జగన్ సంతకం ఏంటంటేనండి, ఆయన ఒక పులివెందులకి ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఉన్న పదవి ఎక్కడికి పోద్దాం అని చెప్పి అసెంబ్లీకి రావటం, సంతకం పెడతాం, వెళ్ళిపోవటం. ఏంటి కేవలం 11 సీట్లు వరకే ఉన్నాయి. ఏంటి అసెంబ్లీలో మేము ప్రశ్నించలేము, మాకు ప్రతిపక్ష హోదా కావాలన్న కాన్సెప్ట్ తో ఎప్పుడైతే అసెంబ్లీ జరుగుతుందో అప్పుడు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవడమే జరుగుతుంది తప్పితే ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి ఇది చేద్దామన్న ఇది లేదు. మళ్ళీ తర్వాత అసలు లడ్డు గురించి చెప్పాలి. తిరుపతి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయనతో పరాస్కాలు ఆడిన వాళ్ళు చాలా మంది మట్టి కలిసిపోయారు. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూసాం. ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న వైవి సుబ్బారెడ్డి గారు కూడా అన్నారు, కల్తీ జరిగిన మాట వాస్తవం, కానీ ఏంటి అనేది వాళ్ళు చేసుకున్నది మాకు తెలియదు అని చెప్పి ఇక్కడే మీ గుట్టురట్టు బయట పడింది. ఏంటి మీరు దీని మీద ఎంత ఇది చేసినా మీ ఆఖరికి మా కూటమి నాయకులు ఊరుకున్నా కలియుగ వెంకటేశ్వర స్వామి వాటికి మిమ్మల్ని క్షమించబోడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, రోజా వీళ్ళందరూ చేసే వ్యాఖ్యలు వినడానికి చండాలంగా ఉన్నాయి. ఒకటి. 2, ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి ప్రతిపక్ష హోదా ఎక్కడ పోయిద్దోనని అసెంబ్లీకి వచ్చి సైన్ చేసి వెళ్ళిపోవటం తప్ప రెండోది ఏమి చేయట్లేదు. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంటున్నాడు. ఒక అభివృద్ధి చూస్తే కళ్ళకి అన్ని కనపడుతున్నాయి. ఉచిత బస్సు, తల్లికి వందనం, ఇవాళ ఫీజు రివర్స్మెంట్ లోకేష్ గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ చూస్తే మారుమూల గ్రామాలకు వెళ్లి ప్రతి గిరిజనుడిని అందరినీ ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 15 ఏళ్ళు ఇలాగే ఉంటది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసినంతకాలం ఈ ఊళ్ళు ఏమీ చేయలేరు. వీళ్ళ కలిసి ఉంటాం, ఈ అభివృద్ధిని ఓర్చుకోలేక అనవసరంగా ఈ వైఎస్ఆర్సీపీ ఉచిత బురద జల్లుతుంది తప్ప ఏమీ లేదు. ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలంటున్నాడంటే సార్, ఇప్పుడు మీకు తెలిసిందే 11 మంది ఎమ్మెల్యేలు 11 గంటల్లో పారిపోయారు. 1. 2, ప్రతిపక్ష హోదాకి 6 నెలలకు ఒకసారి అసెంబ్లీలోకి వెళ్ళి సంతకం చేయకపోతే ఎమ్మెల్యే పదవిలో నుంచి కూడా తీసేస్తారు. కనుక ఆయన వెళ్ళి ఆ సంతకం పెట్టి ఆ రోజున ఏదోటి గలాటా చేయాలన్న ఉద్దేశంతో గలాటా చేసి వస్తున్నారు. అలాగే శ్రీవారి లడ్డు, ఇవాళ కలియుగ వెంకటేశ్వర స్వామి, ఆ లడ్డూలో కల్తీ లేదంటున్నారు. ఆ కల్తీ ఉందని వాళ్లే ఒప్పుకున్నారు. మొన్న రోజా ఒప్పుకుంది, పేరి నాని ఒప్పుకున్నాడు, మొత్తం జోగి రమేష్ ఒప్పుకున్నాడు, వీళ్ళందరూ ఒప్పుకొని దాన్ని ఏదో రకంగా కప్పెట్టుకోవాలని చూస్తున్నారు. యాంటీల సొంత పెట్టుకుంటే రాజశేఖర రెడ్డి గతి ఏమైందో అలాగే వీళ్ళ పరిస్థితి కూడా అలాగే అవుతుంది సార్. వేరే రకంగా వద్దు. దయచేసి ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి. వాళ్ళ ప్రభుత్వం ఉండగా పలికిడి మట్టే ఇలా. ఇవాళ సాక్షాత్తు ఏ రోడ్డు చూసినా సిమెంట్ రోడ్లు, చక్క తార్ రోడ్లు నెంబర్ 1 గా ఉన్నాయి సార్. ప్రభుత్వం చాలా బాగుంది. ఇంకా 15 ఏళ్ల పాటు ఈ కూటమి కొనసాగిద్ది. ఈ మోడీ గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నంత కాలం ఎవరు ఏమి చేయలేరు. ఈ అభివృద్ధి ఎలాగే సాగుద్ది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ ముగ్గురు పరిపాలనలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లాగా దేశాన్ని పాలించినట్టు వీళ్ళు బ్రహ్మాండంగా పాలిస్తున్నారు. ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. అసెంబ్లీకి రాకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనకి 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కూడా అడుగుతున్నారు. రాజ్యాంగంలో అది లేదు. రాజ్యాంగం ప్రకారం మనకి ఇన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది. నువ్వు అది సంపాదించలేదు కదా, ఆయన ఆ పార్టీకి అన్ని రాకుండా దాన్ని అడగడం అది కరెక్ట్ కాదు. ప్లస్ నువ్వు ప్రశ్నించాలనుకున్నాడు వినాలి, ఎదురోడు ఏం చెప్తున్నారో వినాలి. విని ఇప్పుడు మన గవర్నర్ ప్రసంగం ఉంది 1 గంట సేపు, వెయిట్ చేయి, కంగారే ఉంది. విని అందులో ఏమన్నా తప్పులు ఉంటే, అవాసం ఉంటే విమర్శించాలి. అంతే తప్పితే ఊరినే చింపేసి ఆ గవర్నర్ ని ఇచ్చేసేసి స్లోగన్స్ చేయడం కరెక్ట్ కాదు. అసలు నిజంగా పోనీ సమస్యలు ఉన్నాయంటారా? ఆయన వచ్చి ప్రశ్నించేంత ఇదికి రాష్ట్రంలో అన్ని సమస్యలు ఉన్నాయంటారా? ఉంటే మాట్లాడతాడుగా, వింటలేదు కదా. వింటలేదంటే ఏంటి, అన్ని బాగానే ఉన్నాయని అర్థం.
చించి నువ్వు కావాలని గోల్ చేయడం తప్పితే విని పాయింట్ టు పాయింట్. నిన్న కూడా నేను అసెంబ్లీ సమావేశాలు చూశాను. అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు ఏమన్నారు, వినండి మీరు, మా తప్పు ఉంటే స్పీకర్ కూడా అది చెప్తాడు, మీరు ముందు వినండి. ఇప్పుడు నిన్న 99 పైసలకే వైజాగ్లో భూములు ఇచ్చారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, రియల్ ఎస్టేట్ కాదు దాని అన్ని మేము చాలా చోట్ల చూసాము, మంచి మంచి కంపెనీలు, ఇంకా 5వ కాకుండా ఉంటే విమర్శించండి, లేదు వీళ్ళకి రియల్ ఎస్టేట్కి ఇస్తే విమర్శించండి అంటున్నారు. అది పాయింట్లో లేకుండా ప్రతిపక్ష హోదా అనేది ఇక్కడ ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు గారు ఇచ్చేదా లేదా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేదా? అది ప్రజలు ఇవ్వాలి, ప్రజలు ఇవ్వాలి కాకపోతే ఎవరు ఇస్తారు? అది నీకు ప్రజలు ఇవ్వలేదు కదా. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, ప్రజలు ఇవ్వలేదు. లేదంటే మీ 11 మంది రాజీనామా చేసి మళ్ళా గెలవండి. నువ్వు ఓడిపోయావని అందరిని రిజైన్ చేయమంటాం కరెక్ట్ కాదు. లేదా వెయిట్ చేయి, ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు అయిపోతుంది, ఇంకో 3 ఏళ్ళు వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా ఓర్పు ఉండాలి, రాజకీయ నాయకుడికి ఓర్పు ఉండాలి. ఓర్పు లేకుండా పదవి పోగానే కంగారు పడకూడదు. ఓర్పు ఇస్తే నీకు మంచివాడు అయితే నిన్నే గెలిపిస్తారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు సరిగా చేయకపోతే వీళ్ళని ప్రజలే ఓడిస్తారు. అసెంబ్లీకి ఆయన రావాలి, ప్రశ్నించాలి, అవన్నీ వదిలేసి ఎందుకు ఆయన రావాలి? అసెంబ్లీకి వస్తేనే కదా. అసెంబ్లీ అనేది మెయిన్. ప్రజల్లోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఏం ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే అది ఆన్ రికార్డ్ అవుతుంది, అందరూ చూస్తారు, ప్రజలందరూ వింటారు. నువ్వు ప్రశ్నించినా అది రికార్డ్ అవుద్ది, అక్కడ అది సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే సమాధానం చెప్పాల్సిందే, అంతే తప్పితే ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, అది ఎవడైనా వెండవు. ఈ అసెంబ్లీలో నిలబెడితే మినిస్టర్ ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, సమాధానం చెప్పాల్సిందే. సమాధానం చెప్పకపోతే ప్రజలకే తెలిసిపోద్ది ఏంటి ఇతను తప్పు ఉందా, తప్పుకుంటున్నాడు అనుకుంటాడు. అంతే. అదే కాకుండా అసెంబ్లీకే రాకుండా గోలగోలు చేయడం వల్ల ఉపయోగం లేదు. అసెంబ్లీకి రావాలి, ఒక్కడున్నా సరే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి అక్కడ మాట్లాడాలి. అది కరెక్ట్, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇతర రాష్ట్రాల్లో సైతం, ఇతర దేశాల్లో సైతం స్వామివారి భక్తులు ఉన్నారు. ఇప్పుడు ఆయన నిజంగా అదేదో కల్తీ జరగలేదు అది ఇది మాట్లాడుతున్నారు, అదేదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా సార్. లడ్డు వ్యవహారం కూడా కల్తీ జరగలేదంటే వాళ్ళు ఏమంటున్నారు, జంతువు కొవ్వు కల్తీ జరగలేదు అంటున్నారు, కానీ కల్తీ జరిగింది అది వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది జంతువుల కొవ్వు అన్నారు ఫస్ట్, అది లేదు కదా, కెమికల్స్ అనేది కనబడుతుంది కదా, అది చెప్పట్లా వీళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే జంతువుల కొవ్వు దీంట్లో కలవలేదు అని చెప్తున్నా, ఆ పాయింట్ పట్టుకున్నారు. చెప్తే కల్తీ ఎందుకు ఉండదు? పాపం ఉంటుంది, పాపాన్ని అనుభవిస్తారు. అందులో వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పవర్ఫుల్ గాడ్, లేకపోతే అంతమంది ఎందుకు ఆయన గౌరవిస్తారు? వెంకటేశ్వర స్వామి అనేది మనం మొత్తం వరల్డ్ వైడ్గా ఫేమస్. ఆయన జోలికి వెళ్తే చాలామంది ఇదయ్యారు. అది వాళ్ళకి భయం ఉండాలి. ప్రస్తుతానికి భయం లేదు. ఇప్పుడైనా భయపడి పశ్చాత్తాపంతో త్రాంపలు వేసుకుంటే కల్తీ ఏదైనా జరిగింది, కల్తీ జరిగింది, అది అందరికీ తెలిసిపోయింది. చందు కొవ్వ అనేది అది లేదనుకోండి. ఇప్పుడు ఏదో కల్తీ జరిగింది. అన్ని కోట్లు తినేయడం కరెక్ట్ కాదు. దేవుడి ప్రసాదంలో కొన్ని మనం ప్రసాదం అంటే భక్తిగా తింటాం, దాన్ని కల్తీ చేస్తే దానికి అర్థమే ఉంది. ఆ పాపానికి అనుభవిస్తారు ఎవరైనా. చివరిగా అంటే గత అసెంబ్లీ సమావేశాలు చూస్తాం, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు, వాళ్ళు మాట్లాడిన భాష కానీ అదంతా చూసాం. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, వీళ్ళు రండి, మీ టైం మీకు ఇస్తాం, మిమ్మల్ని ఎవరు కించపరచాలని కూడా స్పీకర్తో సహా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు తేడా స్పష్టంగా కనబడుతుందండి. ఇప్పుడు ప్రశ్నోత్తర సమయం నిన్న 47 నిమిషాలు ప్రశ్నలు అడగమని ఏదో పెట్టారు. టైం ఇస్తున్నారుగా నీకు, వెళ్ళిపోమంటలేదు కదా, బాయ్కాట్ చేయమంటలేదు కదా. నువ్వు నేను క్వశ్చన్లు వేస్తున్నారు, నువ్వు అడుగు మేము సమాధానం చెప్తే టైం ఇస్తాను కూడా స్పీకర్ అని చెప్తున్నాను. అది బాగానే ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి. వైసీపీ వాళ్ళు ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. వీళ్ళు కరెక్ట్గా మాట్లాడితే ప్రజలందరూ చూస్తారు. అసెంబ్లీ ప్రెస్ మీట్ పెడితే అందరూ చూడరు. ప్రెస్ మీట్ పెడితే వన్ సైడ్, అసెంబ్లీలో వన్ సైడ్ ఉండదు. ఇరుపక్షాలు వింటారు. ఎందుకు రావాలి, గవర్నమెంట్ని ప్రశ్నించాలి, సమస్యల మీద పోరాడాలి, తప్పు చేస్తే దాన్ని ఖండించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.